Hello students, how are you all? Welcome to Baji Sir Maths YouTube channel. ఆల్రెడీ ఎస్జిటి ఎగ్జామ్స్ అనేది 13వ తారీఖు సెక్షన్ 2లో జరిగిన మ్యాథ్స్ బిట్స్ అన్నిటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. చాలామంది చూశారు. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనకి 17వ తారీఖు జరిగిన ఎస్జిటి మ్యాథ్స్ పేపర్ని డీటెయిల్డ్గా డిస్కషన్ చేసుకుందాము. వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఫర్దర్గా ఎలాంటి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియోని లైక్ చేయడం చాలా మంది మర్చిపోయి ఉంటారు. వీడియోని లైక్ చేసి చూడండి. యాక్చువల్గా హెల్త్ అయితే కొంచెం బాగాలేదు, కోల్డ్ చేస్తుంది. ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే మాత్రం కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మనకి ఫస్ట్ ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే, రాహుల్ 2 మీటర్ల వ్యాసంగా వృత్తాకారాన్ని 2 అర్ధవృత్తాలుగా విభజించాడు. అయినా ఆ అర్ధవృత్తం యొక్క చుట్టుకొలతను వ్యాసానికి గల నిష్పత్తిని అడుగుతున్నాడమ్మా. ఓకేనా? సో వృత్తం అంటే ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. సర్కిల్గా తీసుకుంటాము. వృత్తాలు 2గా విభజించాడు అంటున్నాడు. 2గా విభజించాడు అంటే ఇలాగా సగంగా విభజించాడు. సగంగా విభజించాడు అంటే ఎలా మారిపోతుంది? ఇలా మారిపోతుంది. ఓకేనా? అయినా ఆ అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత అంటున్నాడమ్మా. ఇది అర్ధవృత్తం అంటే సెమీ సర్కిల్. దీనికి సంబంధించి చుట్టుకొలత అంటున్నాడు. చుట్టుకొలత అంటే మనకి సర్కంఫరెన్స్గా వస్తుందన్నమాట. సో దీని చుట్టుకొలత అంటే ఇదంతా అనేసి దాని అర్థం. యాక్చువల్గా మనకి సర్కిల్కి వచ్చేసి చుట్టుకొలత ఏమవుతుందమ్మా? 2πr అవుతుంది. కానీ ఇక్కడ అర్ధవృత్తమే ఉంది కాబట్టి 2 అనేది ఉండదు, ఓన్లీ πrగా మాత్రమే ఉంటుంది. దీనితో పాటు ఇంకా ఏముందమ్మా? ఇక్కడ వ్యాసము ఉంది, అంటే డయామీటర్ ఉంది. డయామీటర్ని మనం ఎలా రాసుకోవచ్చు? 2rగా రాసుకోవచ్చు. అంటే πr + 2r ఇదంతా కలుపుకుంటే మనకి ఏమవుతుందమ్మా? సెమీ సర్కిల్కి సంబంధించి చుట్టుకొలత అవుతుంది. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఆర్ని కామన్ తీసుకుంటే పైని మనము 22/7 + 2గా రాసుకుంటే ఆర్ని కామన్ తీసుకుంటున్నానమ్మా. ఎల్సిఎం చేసుకుంటే ఎంత వస్తుంది? 22 + 7 2s 14/7. సో ఓవరాల్గా ఆర్ మొత్తం యాడ్ చేసుకుంటే ఎంత అవుతుందమ్మా? 36/7r అవుతుంది. ఇదంతా కూడా దేనికి సంబంధించింది అంటే సెమీ సర్కిల్కి సంబంధించింది. అర్ధవృత్తానికి సంబంధించి చుట్టుకొలత మనకి 36/7rగా వస్తుందన్నమాట. ఆ తర్వాత దేనికి? వ్యాసానికి. వ్యాసం అంటే దాని అర్థం ఏంటమ్మా? ఇదంతా వ్యాసం అవుతుంది. ఈ వ్యాసానికి కూడా వ్యాసం అంటే ఇక్కడ నుంచి ఇంతవరకు ఉంటుంది, అంటే డయామీటర్. డయామీటర్ని ఎలా రాసుకుంటాం? 2rగా రాసుకుంటాం. కాబట్టి ఇప్పుడు నిష్పత్తి ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే 36/7r = డయామీటర్కి సంబంధించి ఏమవుతుంది? 2r అవుతుంది. ఇప్పుడు r ఏమవుతుందమ్మా? క్యాన్సిల్ అయిపోతుంది. 2 1s 2 1s 2 8s 16. అంటే 18 ఈ 7 అటుపోతే 1తో మల్టిప్లికేషన్ అవుతుందమ్మా. 7 1s ఎంతమ్మా? 7. అంటే ఎంత వచ్చింది? 18:7 వచ్చిందమ్మా. ఎక్కడుంది? ఆప్షన్ డి అని మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుందన్నమాట. ఓకేనా? ప్రతి ఒక్కరికి డీటెయిల్గా అర్థమైంది అనుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా నీట్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగానే స్లోగానే చెప్తాను. ప్రతి ఒక్కరు డీటెయిల్గా అర్థం చేసుకోండి. హెల్త్ అయితే అస్సలు సపోర్ట్ చేయట్లేదు, కానీ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది, మన సబ్స్క్రైబర్స్ అందరికీ యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో చేస్తున్నానమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే 4p² - 7pq² + 7 అనే సమాసానికి సంబంధించి సరికానిది అంటున్నాడమ్మా. సరికానిది క్వశ్చన్స్ మనము అటెంప్ట్ చేసేటప్పుడు ఇక్కడ సరి అయినది, సరి కానిది అనే రూపంలో అడుగుతూ ఉంటాడు. క్వశ్చన్ చదివేటప్పుడు జాగ్రత్తగా చదువుకోండి. సరి కానిది అని ఉందా, సరి అయినది అని ఉందా అనేది జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ సరి కానిది అని ఉందమ్మా. అంటే దీంట్లో సరి కానిది ఏది? ఇప్పుడు 4p²qలో సంఖ్యా గుణకం 4 అంటున్నాడమ్మా. అంటే ఈ p²q ముందు 4 ఏదైతే ఉంటుందో అది కోఎఫిషియంట్ అవుతుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూడండి అమ్మా, కోఎఫిషియంట్ అవుతుంది. సో 4 అవుతుంది కాబట్టి తను కూడా 4 ఇచ్చాడు కాబట్టి ఇది సరైనదే. నెక్స్ట్ -7pq² సంఖ్యా గుణకం ఏమవుతుంది? కోఎఫిషియంట్ ఏమవుతుంది అంటున్నాడు. pq² కోఎఫిషియంట్ -7 అవుతుందమ్మా. యాక్చువల్గా ఇక్కడ ఏమి ఇచ్చాడు? 7 అని ఇచ్చాడు, అంటే తప్పు. సెకండ్ ఆప్షన్ ఏమవుతుంది? మనకి సరికాదు. అదే వాడు అడిగింది, సరి కానిది ఏది అంటున్నాడు. ఆప్షన్ బి అనేది సరికాదు. ఓకేనా? సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఒకసారి చూడండి అమ్మా. మనకి కొన్ని
అమెరికాలలో ఎన్వ అమెరికన్ను కావాల్సిన అగ్గిపుల్లల సంఖ్యకు సూత్రం ఏమవుతుంది అంటున్నాడు. అగ్గిపుల్లలకి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్లో మనకి ట్రయాంగిల్ త్రిభుజం రూపంలో అడిగాడు, ఇక్కడ చతురస్రం స్క్వేర్ రూపంలో అడుగుతున్నాడు. జాగ్రత్తగా చూసుకోండి. ఒక అగ్గిపుల్లలను తీసుకుని ఒక స్క్వేర్ రూపంలో అయితే 4 అవుతుందమ్మా, ఇక్కడ వచ్చేసి 7 అవుతుంది, ఇక్కడ 10 అండ్ సో ఆన్ ఇలా పోతూ ఉంటుంది. సో ఇలాంటి టైంలో మనకి ఏమవుతుంది, సూత్రం ఏమవుతుంది ఒకసారి బాగా అబ్జర్వ్. మనకి నెంబర్స్ ఏమేమి ఉన్నాయమ్మా, ఇక్కడ 3 ఒకటి ఉందమ్మా, 4 ఒకటి ఉంది అండ్ 10 ఒకటి ఉంది. ఈ 3 ఇలా ఉన్నాయమ్మా. ఫస్ట్ 4 అమ్మా, సారీ 4 7 ఉంది. దీన్ని మనము ఎలా రాసుకోవచ్చమ్మా, 3 + 1గా రాసుకోవచ్చు. ఇక్కడ దీనికి సంబంధించి మనము 3 స్క్వేర్ 9 వస్తుంది కాబట్టి మనకి సరికాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 2s 6 + 1గా రాసుకోవచ్చు. దీన్ని 3 3s 9 + 1గా రాసుకోవచ్చు. దీన్ని 3 + 1 కదా, 3 of 1 + 1గా కూడా రాసుకోవచ్చు. 3 1s 3 + 1 4 అవుతుంది. అంటే ఇది చూడడానికి ఎలా కనిపిస్తుంది, మనకి 3n + 1 లాగా కనిపిస్తుంది. కాబట్టి మనకి ఏ సూత్రం అయితే రైట్ అవుతుంది, ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది. చాలా చాలా సింపుల్గా అడుగుతున్నాడు. డిఎస్సి లెవెల్లో కాకపోయినా చాలా సింపుల్గా టెట్ లెవెల్లో ఎలా అయితే అడుగుతాడో అలాగే అడుగుతున్నాడు. మనము 1కి 2 సార్లు క్వశ్చన్ని బాగా చదివి అర్థం చేసుకుంటే వెంటనే మనం ఆన్సర్ అనేది పెట్టొచ్చు అనమాట. 4th ప్రాబ్లం చాలా జాగ్రత్తగా వచ్చేసి 3x x + y + z అంటున్నాడు, -2y x - y + z ను 4z అంటే ఈ మొత్తంలో నుంచి దీన్ని తీసివేయగా వచ్చు సమాసం ఏది అంటే ఈ రెండింటిని మనం ఫస్ట్ సాల్వ్ చేసుకొని వచ్చిన ఆన్సర్ని దీంట్లో నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ ఈ ఇద్దరి సంగతి ఏందో చూద్దాం. చూడండమ్మా, 3x x + y + z -2y x - y + z. ఇది లోపల మల్టిప్లికేషన్ చేసుకుంటే 3x² అవుతుందమ్మా, ప్లస్ 3xy yకి మల్టిప్లై అయితే 3xy అవుతుంది, ప్లస్ 3x వెళ్ళి zకి మల్టిప్లికేషన్ అయితే 3xz అవుతుంది, మైనస్ 2y వెళ్ళి xకి మల్టిప్లై అయితే 2xy అవుతుందమ్మా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ఇది వెళ్ళి దీనికి మల్టిప్లై అయితే 2y² అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, ఇది వెళ్ళి దీనికి మల్టిప్లై అయితే 2yz అవుతుంది. సేమ్ కేటగిరీ ఏముందో ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుందాం. దీన్ని 3x² రాసుకోవచ్చు, ఆర్డర్లో రాసుకుంటే 2y² రాసుకోవచ్చు. xy అని ఉందమ్మా, 3xy అని ఉంది, మైనస్ 2xy అంటే ఒక xy మాత్రమే ఉంటుంది కాబట్టి ప్లస్ xy. ఆ తర్వాత ఇంకా ఏం లేదమ్మా, ప్లస్ 3xz ఉంది, ఆ తర్వాత మైనస్ 2yz ఉంది. దీన్ని సాల్వ్ చేసాం. దీన్ని దేంట్లో నుంచి తీసేయాలి, ఇప్పుడు దీంట్లో నుంచి తీసేయాలి. ఫస్ట్ దీంట్లో నుంచి తీసేయాలి అంటే ఫస్ట్ ఇది రాసుకోవాలి. సో ఫస్ట్ దాన్ని రాసుకుందాం. చూడండి అమ్మా జాగ్రత్తగా, 4z ఆఫ్ -x + y + z సారీ అమ్మా ఒక్క నిమిషం. 4z ఫస్ట్ దీన్ని మనము మల్టిప్లికేషన్ చేసుకుంటే ఎంత వస్తుందమ్మా, దీనికి మల్టిప్లికేషన్ చేసుకుంటే మైనస్ అలాగే ఉంటుంది 4xz, దీనికి మల్టిప్లికేషన్ చేసుకుంటే ప్లస్ 4yz, 4z వెళ్ళి దీనికి మల్టిప్లికేషన్ చేసుకుంటే ప్లస్ 4z² అవుతుంది. దీంట్లో నుంచి ఇప్పుడు ఇది తీసేయాలి కాబట్టి ఫస్ట్ ఇది రాసుకుందాం, -4xz ప్లస్ 4yz ప్లస్ 4z² మైనస్ ఆఫ్ 3x² ప్లస్ 2y² ప్లస్ xy ప్లస్ 3xz ప్లస్ మైనస్ 2yz మైనస్ 4xz ప్లస్ 4yz ప్లస్ 4z² అంటే ఉన్నది ఉన్నట్టుగానే రాసాను. ఈ మైనస్ లోపల మల్టిప్లికేషన్ చేసుకుంటే మైనస్ 3x² మైనస్ 2y² మైనస్ xy మైనస్ 3xz ప్లస్ 2yz అమ్మా. ఇప్పుడు అన్ని ఆర్డర్లో రాసుకుందాం, మైనస్ 3x² ఆ తర్వాత మైనస్ 2y² మైనస్ 2y² మైనస్ 2y² ఇంకేముందమ్మా z² ప్లస్ 4z² ఆ తర్వాత కేటగిరీస్ చూసుకోండి అమ్మా. ఇక్కడ xy ఎక్కడైనా ఉందమ్మా, ఎక్కడ లేదు. సో మైనస్
XY, తర్వాత ఇక్కడ ఒక XZ ఉందమ్మా, ఇక్కడ ఒక XZ ఉంది. సో -4 -3 -7XZ అవుతుందమ్మా. ఆ తర్వాత YZ చూడమ్మా, +4 ఉంది, +2 ఉంది, +6YZగా మారిపోతుంది. సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. మనకు వచ్చే సమాసం అంటే ఫస్ట్ ఈ రెండింటిని మనం సాల్వ్ చేసుకొని వచ్చిన ఆన్సర్ని దీంట్లో నుంచి సబ్ట్రాక్షన్ చేసుకున్నాం. ఓకేనా? ఒకసారి జాగ్రత్తగా మీరు చూసుకోండమ్మా, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఆన్సర్ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. 4 సెంటీమీటర్స్ ఆ తర్వాత 2 సెంటీమీటర్స్ కొలత గల ఒక దీర్ఘ చతురస్రాకారం కాగితాన్ని అంచులు ఒకదానికొకటి తాకునట్లు 2 సెంటీమీటర్లు ఎత్తుగా గల ఒక స్తూపంగా తయారు చేశారు. అయినా ఆ స్తూపం ఘనపరిమాణము ఎంత అని అడుగుతున్నాడమ్మా. సో ఇక్కడ వాల్యూమ్ అడుగుతున్నాడు. దేనికి సంబంధించింది అంటే స్తూపానికి సంబంధించింది. అంటే స్తూపము అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ సిలిండర్ అని చెప్పేసి. అంటే మనకి ఒక రెక్టాంగులర్ ఒక పేపర్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ ఉందమ్మా, ఒక పేపర్ ఇలా ఉంది, ఒక పేపర్ ఇలా ఉంది అనుకుందాం. ఒక పేపర్ ఇలా తీసుకొని ఇది రెక్టాంగిల్ షేప్లో ఉంది. దీన్ని ఎలా మార్చాలి అంటే ఇలా మార్చండి అంటున్నాడు. జస్ట్ ఇలా స్తూపం లాగా మార్చండి. సో ఒకదానికి ఒకటి మీదకి కూడా రాకుండా జస్ట్ ఇలా స్తూపం లాగా మార్చండి అంటున్నాడు. అంటే ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. దీనికి పొడవు 4 సెంటీమీటర్. ఆ పొడవు కాస్త ఇలా అయిపోయిన వెంటనే మనకి డయాగ్రామ్ ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఇదంతా పొడవు కదమ్మా. పొడవు కాస్త స్తూపంగా మారిన వెంటనే ఏమైపోయింది, మనకి సర్కంఫరెన్స్గా సరిపోయింది. ఎలా మారిపోయిందమ్మా? సర్కంఫరెన్స్గా అయిపోయింది. ఓకేనా? సో మనకి పొడవు ఎంతైతే ఉంటుందో అంటే ఒక రెక్టాంగిల్కి ఈ పొడవు ఎంత అన్నాడు? 4 సెంటీమీటర్స్. ఇది వచ్చేసి 2 సెంటీమీటర్స్. ఇది 2 సెంటీమీటర్. ఇది కాస్త ఇలా మడవడం వల్ల ఏమైపోతుంది, మనకి సర్కంఫరెన్స్ ఎలా మారిపోతుంది? సర్కంఫరెన్స్ 4 సెంటీమీటర్స్గా అయిపోతుంది. ఇక్కడ హైట్ వచ్చేసి దేనిగా మారిపోతుందమ్మా? సో ఇలా ఉంది కదా. సో ఇది మడవడం వల్ల, సో ఇలా మడవడం వల్ల ఇదంతా కూడా మనకి 4 సెంటీమీటర్స్ అయిపోతుంది. సో హైట్ వచ్చేసి ఎంత, మనకి 2 సెంటీమీటర్స్ అలాగే ఉండిపోతుంది. మనకి ఘనపరిమాణం, స్తూపానికి సంబంధించిన ఘనపరిమాణం ఫార్ములా ఏంటమ్మా? πr²h. ఘనపరిమాణం ఫార్ములా ఏంటి? πr²h. అయితే πr²h మనకు కావాలి అంటే పై వాల్యూ 22/7 అని తెలుసు, ఇంటూ r², r వాల్యూ మనకి తెలియదు, ఇంటూ హెచ్ ఏముందమ్మా ఇక్కడ? హెచ్ అంటే హైట్ 2. అంటే ఇప్పుడు r కావాలి మనకి. r అయితే మన దగ్గర లేదు. లేనప్పుడు మనం ఏం చేయాలి అంటే మన దగ్గర ఉన్న ఈ పొడవుని సర్కంఫరెన్స్గా మార్చుకున్నాం కదా. సో మనకి ఎంత? 2πrగా రాసుకోవచ్చు. సర్కంఫరెన్స్ మొత్తం 2πr ఎంతమ్మా? 4 అవుతుంది. దీని నుంచి మనము రేడియస్ని ఫైండ్ అవుట్ చేసుకొని ఇక్కడ r వాల్యూని ఫైండ్ అవుట్ చేసి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఒకసారి 2 1s 2 2s. పైన ఎలా రాసుకోవచ్చు? 22/7 r ఈజ్ ఈక్వల్ టు 2గా రాసుకోవచ్చు. మళ్ళీ చూడండి, 2 1s 2 11s. సో r ఈజ్ ఈక్వల్ టు ఈ 7 అడిపోతుంది బై 11 అనేది కిందకు వచ్చేస్తుంది. r వాల్యూ ఎంత? 7/11. అయితే ఇక్కడ ఏముంది? r² అని ఉంది. అంటే మనం ఎలా రాసుకోవచ్చు? 7/11ని 2 టైమ్స్ రాసుకుంటే సరిపోతుంది. సో 7/11 ఇంటూ 7/11 ఇంటూ హైట్ వాల్యూ 2గా అలాగే రాసుకుంటున్నాం. క్యాన్సిలేషన్ చూడమ్మా, 11 11 క్యాన్సిల్, 11 1s 11 2s. ఓవరాల్గా ఏమొచ్చిందమ్మా? 2 ఇంటూ 7 ఇంటూ 2 ఉందమ్మా. 2 2s 4, 4 7s 28/11 ఉంది కాబట్టి 11. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చమ్మా? 11 11 2s 22. ఇంకెంత రావాలి? 28 రావాలి. సో 11 2s 22 మాత్రమే వచ్చింది. ఇంకా ఎంత కావాలి? 6 కావాలి. ఆ 6 పైన రాసుకుంటాం. సో 11 2s 22 ప్లస్ 6 28. సో 2 6/11 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఎక్కడుందమ్మా? ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ప్రతిదీ క్లారిటీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఈజీ వేలోనే చెప్పడం జరుగుతుంది అనమాట. సో ప్రతి ఒక్కరికి ఒక బేసిక్ ఐడియా అనేది వచ్చి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మనం డిస్కషన్ చేసుకుంటున్న ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఫేస్ చేసినవే. టెట్కి సంబంధించి సిలబస్ చెప్పేటప్పుడు దీంట్లో ఉండే ప్రతి ఒక్క మోడల్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిందే. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఇప్పుడు డిఎస్సి ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళందరికీ చాలా అంటే చాలా ఈజీగా ప్రతి ఒక్కరూ రాయగలరు. ఎందుకంటే ఇవన్నీ మనం ఆల్రెడీ చేసినవి కాబట్టి ఖచ్చితంగా దీని గురించి ఒక మంచి అవగాహన అయితే ఉంటుంది. ఓకేనా? సో ప్రాబబిలిటీకి ఇవ్వడం జరిగింది కాబట్టి యాక్చువల్గా మనకి టోటల్ వచ్చేసి 52 కార్డ్స్ ఉంటాయి. అంతే కదమ్మా? టోటల్ 52 కార్డ్స్ ఉంటాయి. అయితే దీంట్లో మనకి ఆస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయమ్మా? సో మనకి హెచ్డిఎస్సి అని చూసుకుంటే హార్ట్కి సంబంధించి, డైమండ్కి సంబంధించి, స్పేడ్కి సంబంధించి,
క్లబ్కి సంబంధించి మొత్తం 4 టైప్స్ ఆఫ్ కార్డ్స్ అనేది ఉంటాయి. హార్ట్స్లో ఒక ఆస్ అనేది ఉంటుంది, డైమండ్లో ఒక ఆస్ అనేది ఉంటుంది, స్పేడ్లో ఒక ఆస్ అనేది ఉంటుంది, క్లబ్లో కూడా ఒక ఆస్ ఉంటుంది. సంభావ్యత ప్రాబబిలిటీలో మనల్ని ఏదైతే ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడో దాన్ని మనము న్యూమరేటర్లో రాసుకోవాలి, టోటల్ ఎప్పుడు డినామినేటర్లో రాసుకోవాలి. సో టోటల్ 52 కాబట్టి డినామినేటర్లో రాసుకుంటున్నాను. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఆస్. ఎన్ని ఉన్నాయి మా ఆస్? 4 ఉన్నాయి కాబట్టి 4. సో క్యాన్సిలేషన్ చేసుకుంటే 4 1s 4 3s అంటే ఆన్సర్ 1/13. ఎక్కడుందమ్మా 1/13? ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుందన్నమాట. ఓకేనా? అంటే సాధారణ వడ్డీకి సంబంధించి ప్రాబ్లం అనేది ఇక్కడ అడగడం జరిగిందమ్మా. సో మనకి ఇక్కడ పర్సంటేజ్ కూడా కావాలి కాబట్టి 5% ఇచ్చాడమ్మా. వడ్డీ రేట్ వచ్చేసి 5% వడ్డీ రేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకు వడ్డీ ఇచ్చాడు, తనే ఇచ్చాడు, టైం ఇచ్చాడు, వడ్డీ రేటు కూడా ఇచ్చాడు. అయితే అసలు కావాలి అంటే ప్రిన్సిపల్ అమౌంట్ మనకి కావాలి. మనకి I = PTR/100 ఫార్ములా ఉందమ్మా, ఉంది కదా? ఓకే. సో వడ్డీ ఎంత ఇచ్చాడమ్మా? 450 ఇచ్చాడు, పి ఇవ్వలేదు, టైం 3 ఇచ్చాడు, ఆ తర్వాత వడ్డీ రేట్ వచ్చేసి 5 ఇచ్చాడు /100. ఇక్కడ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇక్కడ ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే 5తో క్యాన్సిల్, 5 1లు 5 9లు 0 అలాగే ఉంటుంది. మళ్ళీ 3 1s 3 3s 0 అలాగే ఉంటుంది. ఈ 100 ఇటు వెళ్తే ఏమవుతుందమ్మా? 30 × 100 3000 = P. అది మనకు కావాల్సింది. అంటే అసలు ఎంత? ప్రిన్సిపల్ అమౌంట్ మనకి 3000. ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. చాలా ఈజీగా అడిగాడు అసలు. అంటే బహుముఖిల కోసం ఆయిలర్ ప్రతిపాదించిన సూత్రం ఇక్కడ చూసిన వెంటనే జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే మనకి డైరెక్ట్ ప్రాబ్లమే, డైరెక్ట్గా మనకి సూత్రం ఇచ్చేసాడు. సూత్రం ఏమవుతుందంటే F+V = E+2 అనేది ఫార్ములా అవుతుంది అనమాట. దీంట్లో సాల్వ్ చేయడానికి కూడా ఏమీ లేదు. సో డైరెక్ట్ మనకి ఫార్ములా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ F అంటే ఫేసెస్, V అంటే వెర్టిసెస్, E అంటే ఏమవుతుందమ్మా? ఎడ్జెస్ అవుతుంది. ఓకేనా? సో ప్రాబ్లమ్ని ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి టైంని ఎక్కువగా తినేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తుంటాము. సో కింది వాళ్ళలో సత్యం కానిది ఏది అంటున్నాడు. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్. కానిది ఏది? ఒక సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య పరిమితం అంటున్నాడు. కారణాంకాలు అంటే ఫ్యాక్టర్స్ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 9 నెంబర్ తీసుకున్నానమ్మా. దీనికి సంబంధించిన ఫ్యాక్టర్స్ 1, 3 టేబుల్లో పోతుంది, 3, ఆ తర్వాత ఇంకే టేబుల్లో పోతుంది, 9 టేబుల్లో పోతుంది, 1 టేబుల్లో పోతుంది, 3 టేబుల్లో పోతుంది, 9 టేబుల్లో పోతుంది, అంతకుమించి ఇంకేం పోదు. దీనికి సంబంధించిన ఫ్యాక్టర్స్ అంతే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 16 రాసుకుంటున్నా. 1 టేబుల్లో పోతుంది, 2 టేబుల్లో పోతుంది, 3 టేబుల్లో పోదు, 4 టేబుల్లో పోతుంది, 5 టేబుల్లో పోదు, 6 పోదు, 7 8 టేబుల్లో పోతుంది, 9 టేబుల్ పోదు, 10 పోదు, 11 పోదు, ఏం పోదు, 16 టేబుల్లో పోతుంది. అంటే ఫ్యాక్టర్స్, ఈ ఫ్యాక్టర్స్ కారణాంకాలు ఏమై ఉంటాయి? కరెక్ట్గా ఆగిపోతున్నాయి అంతే. వాడేమన్నాడు? ఒక సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య పరిమితం అంటున్నాడు. ఎస్, పరిమితం. అనంతం ఏమైనా ఉంటుందా? ఉండదు. పరిమితం అంటే ఇది రైటే మనకి, కానీ సరైనదే, ఇది సత్యమైనదే. కానిదేది? మనకు కానిది కావాల్సింది. ఒక సంఖ్య యొక్క గుణిజాల సంఖ్య అనంతం. గుణిజాలు అంటే మల్టిపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ 9కి సంబంధించిన మల్టిపుల్స్ రాస్తున్నా. 9కి సంబంధించి 9 టేబుల్లే రాసుకోవడమే. 9 1s 9, 9 2s 18, 9 3s 27. ఓకేనా? ఇలాగా 9 4s 36, ఇలా మొత్తం రాసుకుంటూ పోతే అనంతం వరకు వస్తూనే ఉంటుంది. వాడు కూడా అదే చెప్పింది మనకి. ఒక సంఖ్య యొక్క గుణిజాల సంఖ్య అనంతం అంటున్నాడు. ఎస్, అనంతం సత్యమే అది కూడా. కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు, ఇది కూడా సత్యమే కాదు. ఒక సంఖ్య యొక్క ప్రతి గుణిజం ఆ సంఖ్యకు సమానం లేదా తక్కువ అంటున్నాడు. అంటే గుణిజాలు అంటే దాని అర్థం ఏంటి? ప్రతి గుణిజం ఆ సంఖ్యకు సమానం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 9 యొక్క గుణిజం తీసుకున్నాను. ఆ సంఖ్యకు ఆ సంఖ్య అంటే 9. ఇక్కడ ఈ 9 9 1s 9 రాసుకున్నాను. 9 కంటే 9 మాత్రమే ఉంటుందంట, అంతకంటే ఎక్కువ ఉండదు, సమానం అంటున్నాడు. ఆప్షన్ ప్రకారంగా సమానంగా ఉంటుందా? ఉండదు, పోతూనే ఉంది. కానీ వాడు ఏమంటున్నాడు? 9 వరకే ఆగిపోతుంది, ఇంకా ఏమీ ఉండదు గుణిజాలలో అంటున్నాడు. అలా ఎలా కుదురుతుంది? గుణిజం అంటే మల్టిపుల్స్ మనం రాసుకునేటప్పుడు ఖచ్చితంగా అది పోతూనే ఉంటుంది. నెంబర్స్ అనేవి అనంతం వరకు పోతాయి.
కానీ వాడేమంటున్నాడు ఆ సంఖ్యకు మాత్రమే పరిమితం అవుతుంది అంటున్నాడు. అంటే ఇది సత్యం కాదు, మనకి సత్యం కానిదేది అంటున్నాడు. సో థర్డ్ ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే సత్యం కాదు కాబట్టి. ఓకేనా. సమాంతర చతుర్భుజము అంటున్నాడు. అంటే ఒక ప్యారలోగ్రామ్ ఇలా తీసుకున్నాం, ప్యారలోగ్రామ్ ఒకటి తీసుకున్నాం. సౌష్ఠవ రేఖలు అంటే సిమెట్రీకి సంబంధించి ఆల్రెడీ మన దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ మనం డిస్కషన్ చేసుకున్నాం. సో రేఖల సంఖ్య 0 అంటున్నాడు. అంటే సౌష్ఠవ రేఖలు అంటే దీన్ని మనము ఇలా డివైడ్ చేసామనుకోండి, ఇప్పుడు ఇది కరెక్ట్గా వస్తుందా? సౌష్ఠవ రేఖ కరెక్ట్గా డివైడ్ అవ్వాలి. సిమెట్రీ అంటే ఏంటంటే ఒక ఐటమ్ని మనం తీసుకుంటే దాన్ని 2 సమాన భాగాలుగా డివైడ్ చేయగలగాలి. అలా డివైడ్ చేసుకోగలిగితే దాన్ని మనం సిమెట్రీ ఎన్నిగా ఫామ్ అయిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక స్క్వేర్ ఒకటి తీసుకున్నాం అనుకోండి, చతురస్రము 1 2 3 4 ఇలా రాసుకుంటాం. సో ఇన్ని సిమెట్రీ సౌష్ఠవ రేఖలు ఫామ్ అయ్యాయని. మనకేమన్నా సమాంతర చతుర్భుజం అడిగాడు కాబట్టి అసలు ఏం ఫామ్ అవ్వు. కాబట్టి ఇది వాడు కూడా అదే అన్నాడు, ఏం ఫామ్ అవ్వదు, 0 అని అన్నాడు. ఇప్పుడు ఇది రైటే, సరైందే. వాడేమన్నా సరి కానిది అంటున్నాడు. ఆప్షన్ బి చూడండి, సమబాహు త్రిభుజం అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇలా తీసుకున్నాము. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఎలా ఉంటుంది? 60 degrees, ఇక్కడ 60 degrees, ఇక్కడ కూడా 60 degrees ఉంటుంది. ఈ యొక్క భ్రమణ కోణం 60 degrees అంటాం. భ్రమణ కోణము అంటే ఒకసారి రొటేట్ అవ్వడం అనమాట. యాక్చువల్గా ఇక్కడ ఎంత ఉంటుందమ్మా? స్ట్రైట్ లైన్ ఇక్కడ 60 degrees ఉంటే ఇక్కడ ఎంత ఉంటుంది? 120 degrees ఉంటుంది. అంటే ఇక్కడ 120 degrees ఉంది అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఎంతైతే ఉంటుందో అదే భ్రమణానికి సంబంధించిన కోణం అవుతుంది. సో ఒకసారి మళ్ళీ ఇలా రిపీట్ అయింది అనుకో, ట్రయాంగిల్ ఫార్మేట్లో వస్తుంది. ట్రయాంగిల్ ఫార్మేట్లో వస్తుంది అన్నప్పుడు ఎంత ఉంటుంది మనకి యాంగిల్? ఇక్కడ ఎంత అయితే ఉంటుందో అంత ఉంటుంది. మనకి ఎంత 120 degrees వచ్చింది. కానీ వాడేమంటున్నాడు 60 degrees మాత్రమే అంటున్నాడు. తను ఏమంటున్నాడు? లోపల ఉన్నది ఆన్సర్గా పెట్టాడు. కాదు, మనకి బయట ఉన్నది ఆన్సర్గా వస్తుంది అనమాట. కానీ ఇది ఏమవుతుంది? సరి కాదు. కాబట్టి ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. కాబట్టి దీనికి సంబంధించి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ప్రాబ్లం, చూడడానికి మాత్రమే అలా కనిపిస్తుంది. ఓకేనా. సో దీన్ని ఎల్సిఎం చేసామనుకోండి అమ్మా, ఈ 2 దీనికి మల్టిప్లై అయితే 2 అవుతుంది. 2 - 1 అంటే ఏమొస్తుందమ్మా? 1/2 ఇంటూ ఈ 3 దీనికి మల్టిప్లై అవుతుంది. 3 1s are 3, 3 - 1 2, 2/3 ఇంటూ 4 1s are 4 - 1 అంటే 3/4 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ 128 1s are 128 - 1 అంటే 127/128 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ x అమ్మ. ప్రతి ఒక్కరికి అర్థమైందా? స్లోగానే నీట్గా చెప్తున్నాను. ఇక్కడ చూడండి మీరు, 1 1 క్యాన్సిల్ అయిపోయిందమ్మా. ఖచ్చితంగా 3 3 కూడా క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత 3/4 అని వచ్చింది. తర్వాత ఏమో 4/5 వస్తుంది. అంటే 4 ఇక్కడ ఉండే ఒక 4 క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ప్రతిదీ క్యాన్సిల్ అవుతూ వస్తుంది. అలాగే ఇక్కడ 127 ఉంటుంది, ఇక్కడ కూడా ఏమవుతుంది? 127 క్యాన్సిల్ అనేది అయిపోతుంది అనమాట. అంటే 126/127 వస్తుంది. 127 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఏం మిగిలింది? 128 మిగిలిందమ్మా. ఇక్కడ న్యూమరేటర్లో 1 మిగిలింది. అంటే 1/128 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ x. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1/2 పవర్ 7గా రాసుకోవచ్చు. 2 పవర్ x అంటే 2 పవర్ 7 అంటే 2ని 7 times మనం మల్టిప్లికేషన్ చేసుకుంటే 128 వచ్చేస్తుంది. ఇది 2 పవర్ 7 అనేది డినామినేటర్లో ఉంది. ఇది న్యూమరేటర్లోకి వచ్చింది అనుకోండి, 2 పవర్ -7 అవుతుంది. సో 2 పవర్ x. సో బేసెస్ సేమ్గా ఉన్నాయి కాబట్టి, భూములు సేమ్గా ఉన్నాయి కాబట్టి x వాల్యూ ఎంత వస్తుందమ్మా? మనకి -7 వస్తుంది. ఎక్కడ ఉంది? ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. అర్థమైందా? సో ఓకే. ఒక త్రిభుజం యొక్క కోణాల నిష్పత్తి 3:4:5. వాటిలో పెద్ద కోణం మరియు చిన్న కోణం మధ్య తేడా అంటున్నాడు. రేషియో ఇచ్చినప్పుడు త్రిభుజం ఒక ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుందమ్మా? మనకు తెలుసు 180 degrees వస్తుంది అనేసి. అయితే ఈ రేషియోలో మనం ఎలా చేయాలి అంటే, చిన్న కోణము అంటే ఖచ్చితంగా 3 అయి ఉంటుంది, పెద్ద కోణము అంటే ఖచ్చితంగా 5 అయి ఉంటుంది. అంటే 3కి సంబంధించి 5కి సంబంధించి కోణాలు మనం కనుక్కొని సబ్ట్రాక్షన్ చేసుకుంటే సరిపోతుంది. ఎలా కనుక్కోవాలి సార్ అంటే 3/3 + 4 ఎంత అవుతుందమ్మా? మనకి 7. 7 + 5 7 + 5 ఎంత? 12 అవుతుంది. కాబట్టి 12 ఇంటూ మనకి 180 కాబట్టి 180 అనేది రాసుకుంటామమ్మా. సో 12 1s ఇక్కడ 12 1s 12, 6 ఉంటుంది. 12 5s 6. 15 3s ఎంత? 45 degrees. ఇది చిన్న కోణం సంబంధించి. ఇప్పుడు పెద్ద కోణం అంటే 5 కాబట్టి 5/12
ఇంటూ 180, 12 ఒకట్లు 12 15, 15 5 ఎంత 75. సో ఏమడిగాడు మధ్య భేదం అంటున్నాడు, అంటే 75లో నుంచి మనకి 45 పోయింది అనుకోండి, ఎంత 30 డిగ్రీలు. ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సమాంతర చతుర్భుజంలోని ఆసన్న కోణాలు అంటున్నాడు. ఆసన్న కోణాలు అంటే అడ్జసెంట్ యాంగిల్స్ అని. మనం ఒక సమాంతర చతుర్భుజము ఒకటి తీసుకున్నాము అనుకుందాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక చతుర్భుజం అన్న వెంటనే, ఒక క్వాడ్రిలేటరల్ అన్న వెంటనే మనకి టోటల్ వచ్చేసి 360 డిగ్రీస్ ఉంటుంది. ఇందాక ట్రయాంగిల్లో 180 డిగ్రీస్ ఎలా అయితే ఉంటుందో అలాగే క్వాడ్రిలేటర్లో మనకి 360 డిగ్రీస్ అనేది ఉంటుంది. ఆసన్న కోణాలు అంటే అడ్జసెంట్ యాంగిల్స్, ఖచ్చితంగా పక్క పక్కనే ఉండే యాంగిల్స్ యాడ్ చేస్తే మాత్రం 180 డిగ్రీస్ వస్తుంది. పక్క పక్కనే ఉండే యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 డిగ్రీస్ వస్తుంది. అయితే మనకి ఏం కావాలి, 4:5 అంటున్నాడు. దాంట్లో చిన్న కోణం అంటే దేనికి సంబంధించింది, 4కి సంబంధించింది. సేమ్ ఇందాకట్లాగే 4కి కనుక్కుంటున్నాం. ఏదైతే మనం కనుక్కోబోతున్నామో అది న్యూమరేటర్లో రాసుకుంటాం, డినామినేటర్లో టోటల్ రాసుకుంటాం. 4 రెండింటిని యాడ్ చేసుకుంటే ఎంత 9 ఇంటూ 180 రాసుకోవాలి. 9 1s 9 2s 0, అంటే 2 4s 8, 0 ఉంది కాబట్టి 0, 80 డిగ్రీస్. ఎక్కడ ఉందమ్మా, ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ చిన్న కోణం ప్లస్లో పెద్ద కోణం అన్నాడే అనుకోండి, అప్పుడు 5/9 ఇంటూ 180. వాడు ఆసన్న కోణాలు అని చెప్పకుండా నార్మల్గా వదిలేస్తే మాత్రం ఇంటూ 360 రాసుకోవాలి. ఆసన్న కోణాలు అన్నాడు కాబట్టి ఆసన్న కోణాల మొత్తము 180 అవుతుంది కాబట్టి ఇంటూ 180 రాసుకుంటున్నాను. ఓకేనా. సో ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను. లంబకోణ త్రిభుజం అన్న వెంటనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది మనం డ్రా చేసుకుంటాం. సో ఇక్కడ లంబకోణ త్రిభుజము అంటే ఇది వచ్చేసి ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇది హైపోతెనస్ అవుతుంది. మనకి పైథాగరస్ ప్రకారంగా ఏం రాసుకుంటాము, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి రాసుకున్నాము అనుకోండి. ఇక్కడ హైపోతెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసి సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అంటే ఎలా రాసుకోవచ్చు మనము, ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్గా రాసుకోవచ్చు. హైపోతెనస్ అంటే ఏసీ, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. అంటే ఏసీని స్క్వేర్ చేస్తే వచ్చే ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది ఎవరికి సమానం అవ్వాలి, రిమైనింగ్ 2 సైడ్స్ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే వచ్చిన ఆన్సర్కి సమానం అవ్వాలి. ఓకేనా. సో ఒకసారి యాడ్ చేద్దాం. ఇక్కడ దీన్నే మనం ట్రిప్లెట్స్గా కూడా మనం తీసుకోవచ్చు. దీంట్లో ఏసీ అనేది ఏమవుతుందంటే లాంగెస్ట్ సైడ్ అవుతుంది. లంబకోణ త్రిభుజంలో ఇక్కడ ఏసీ అనేది లాంగెస్ట్ సైడ్ ఎక్కువగా ఉంటుంది మెజర్మెంట్ తప్పకుండా, ఎందుకంటే అది లంబకోణానికి ఆపోజిట్లో ఉంది కాబట్టి. సో 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. సో 25 ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 16, 25 ఈజ్ ఈక్వల్ టు 25. అంటే ఇది ఏమవుతుంది, సాటిస్ఫై అవుతుంది. సాటిస్ఫై అయింది, ఈజ్ ఈక్వల్ 2 ఈక్వల్గా వచ్చాయి కాబట్టి ఈ మెజర్మెంట్స్ అన్నీ లంబకోణ త్రిభుజానికి సంబంధించినవే. వాడేమంటున్నాడు, కానిదేది అంటున్నాడు కాబట్టి మనం కానిది మాత్రమే చూసుకోవాలి. అంటే ఇదేమవుతుంది, లంబకోణ త్రిభుజానికి మనకి భుజాలుగా తీసుకోవచ్చు. ఇది కూడా ఏమవుతుంది, 25 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 24 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్. ఇది 625 వస్తుంది, ఇది కూడా 625, ఇది కూడా సమానమే. ఇది కూడా మనము లంబకోణ త్రిభుజాన్ని ఫామ్ చేసుకోవచ్చు. కానీ ఆప్షన్ సి మాత్రం మనము లంబకోణ త్రిభుజంగా ఫామ్ అయితే చెయ్యలేము. ఓకేనా. సో కాబట్టి ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి డైరెక్ట్ చెప్పొచ్చు. మనకి కాన్సెప్ట్ కూడా అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. 88 స్క్వేర్ 89 స్క్వేర్. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఫార్ములాస్ అనేవి కొన్నిసార్లు మనకి యూజ్ అవుతాయమ్మా, కొన్నిసార్లు ఫార్ములాస్ అనేవి యూజ్ అవుతాయి. ఇక్కడ 89 అని ఉంది, 88 అని ఉంది, 89 అని ఉంది. 88 ప్లస్లో నేను n స్క్వేర్ అనుకుంటున్నాను. 89 అంటే 88కి 1 యాడ్ చేస్తేనే 89 వస్తుంది కాబట్టి n+1 హోల్ స్క్వేర్ అనుకుంటున్నాను. ఇలాంటి టైంలో మనకి ఫార్ములా ఏముంటుంది అంటే 2n అనే ఫార్ములా అనేది మనకు వస్తుంది. ఎప్పుడైతే మనకి n² n+1² అనే
ఫార్మేట్లో క్వశ్చన్ అడిగాడు అంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, మన ఫార్ములా వచ్చేసి 2n. 2 ఇంటూ ఎన్ ప్లస్లో ఎంత రాసుకోవచ్చమ్మా? 88 రాసుకోవచ్చు. 88 ప్లస్ 1 రాస్తే 89 వస్తుంది. కాబట్టి ఎన్ ప్లస్లో 88 రాసుకోవచ్చు. సో 88తో మనం మల్టిప్లికేషన్ చేసుకున్నాం అనుకుంటే 8 2 16, 8 2 16 ప్లస్ 1 17, 176. ఎక్కడుంది? ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సింపుల్గా అయితే మనకి ఫార్ములాస్ అనేది తెలిసి ఉండాలన్నమాట. ఓకేనా? సో ఇక్కడ చాలా అంటే చాలా జాగ్రత్తగా మనము అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటేనే మనకి ఆన్సర్ అనేది ఈజీగా వస్తుందమ్మా ఇట్లాంటి ప్రాబ్లమ్స్. ఫస్ట్ చూడండి, ఎల్ఎంఎన్లు ఒక తలంలో ఉన్నాయి, ఒక ప్లేన్ స్పేస్లో ఉన్నాయి, 3 రేఖలు. ఎల్ పర్పెండిక్యులర్ టు ఎం. ఎల్ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఎల్ అనుకుంటున్నా, ఎం పర్పెండిక్యులర్గా ఉంటుంది కాబట్టి ఇది ఎం అవుతుంది. ఓకే, పర్పెండిక్యులర్ అంటే ఇది ఇక్కడ 90 డిగ్రీస్ని మనం ఫామ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏమంటున్నాడు మళ్ళీ, ఎం పర్పెండిక్యులర్ టు ఎన్. ఎం ఎలా ఉందంట? ఎన్కి పర్పెండిక్యులర్గా ఉందంట ఎన్ అనేది. దీనికి పర్పెండిక్యులర్ అంటే ఇక్కడ ఎంత ఫామ్ అవుతుంది మనకి? 90 డిగ్రీస్ ఫామ్ అవుతుంది. ఇది ఎన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఎంకి ఎన్ పర్పెండిక్యులర్గా ఉంది. ఓకేనా? సో ఇలా పాస్ అవుతూ వెళ్తుంది అనమాట. ఇలా పాస్ అవుతూ వెళ్తే ఎంకి మాత్రమే పర్పెండిక్యులర్ అవుతుంది. ఎంని దృష్టిలో పెట్టుకొని చూడండి, ఎన్ అనేది పర్పెండిక్యులర్ అవుతుంది. దీంట్లో సరైనది ఏది అంటున్నాడు. మనకి డయాగ్రామ్ అయితే ఫామ్ అయిపోయింది. దీంట్లో సరైనది చూడండి, ఎల్ పర్పెండిక్యులర్ టు ఎన్ అంటున్నాడు. ఎల్కి ఎన్ పర్పెండిక్యులర్గా ఎక్కడ ఉంది? ప్యారలల్గా ఉంది. ఈ రెండు ప్యారలల్గా ఉంది కాబట్టి ఇది తప్పు. ఎల్ ప్యారలల్ టు ఎం. ఎల్కి ఎం ఎలా ఉంది? 90 డిగ్రీస్ ఫామ్ చేసి పర్పెండిక్యులర్ అయింది కాబట్టి ఇది కూడా తప్పే. ఎం స్క్వేర్ అంటే ఇది అసలు లేనే లేదు. ఆ తర్వాత ఎల్ ప్యారలల్ టు ఎన్. ఎల్కి ఎన్ ఎలా ఉంది? ప్యారలల్గా ఉంది కాబట్టి ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది అన్నమాట. ఓకేనా? సో దాదాపుగా అన్ని ప్రాబ్లమ్స్ అయితే కవర్ అయిపోయాయి. సో మనకి 16 ప్రాబ్లమ్స్ అడుగుతాడు, 8 మార్క్స్ అనేది మనము స్కోర్ చేసుకోవచ్చు డిఎస్సిలో. సో దాదాపుగా ఇదే కాదు, దీనికి మించి ప్రతిరోజు ఏవైతే మనకి ఎస్జిటికి సంబంధించి సెక్షన్స్ రూపంలో అడిగే బిట్స్ అన్నీ కూడా డీటెయిల్డ్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. సో నా ఆవేదన అంతా కూడా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. మెయిన్ వాళ్ళతో పాటు మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే డిఎస్సి రాబోతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి మన ఛానల్ నుంచి ప్రతిదీ కూడా అందుబాటులోకి తీసుకురావాలి, వాళ్ళకి ఉపయోగకరంగా ఉండాలి అనే ఉద్దేశంతో హెల్త్ బాగలేకపోయినా, మనకి సహకరించకపోయినా మీకు అవసరానికి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో చేయడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ప్రాబ్లం అర్థమైంది. వీటిని బేస్ చేసుకొని రేపు ఎగ్జామ్ రాయబోయే వాళ్ళందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా స్టార్టింగ్లో చెప్పండి, ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్.